అయ్యప్ప మాల ధారణ ఏ సమయంలో వేసుకోవాలి? ఇక సాక్షాత్ అయ్యప్ప స్వామి మాలంటే మనకు శివకేశవుల యొక్క ప్రతీక. అందుకనే మనము పూర్వకాలంలో చాలామంది కార్తీక మాసాన్ని ధనుర్మాసాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారి యొక్క మండల దీక్ష పర్యంతాన్ని ముగించేవాళ్ళు. మరి శివకేశవుల యొక్క ప్రతీక శివుడికి, అదేవిధంగా సాక్షాత్ విష్ణువు కూడా మనము ఈ యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప మాల ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అందుకనే కార్తీక మాసం గడిచిన 9వ రోజు నుంచి ధనుర్మాసంలో వచ్చే 21 రోజులు, అంటే కార్తీక మాసం 21 రోజులు, ధనుర్మాసంలో 21 రోజులు కలిపితే మనకి 42 రోజుల మాలతో మండల దీక్ష మొత్తం కూడా పూర్తవుతుంది, ఒకరోజు అటు ఇటుగా. కాబట్టి మనము మండల దీక్ష పర్యంత కాలంలో ఉన్నాము అంటే మనము ఏం చేస్తున్నాం? ఇరుముడు అనేది మనం 41 రోజే కట్టుకుంటున్నాం. ఇది తప్పు. ఎందుకంటే మండల దీక్ష పర్యంత కాలం మీరు పూర్తి చేయాలి అంటే రాత్రి 12 గంటల వరకు ఏదైతే ఉందో అది కాదు. తెల్లవారుజామున సూర్యోదయం అయితేనే మనకు ఒక రోజు హిందూ సంస్కృతి ప్రకారంగా. కాబట్టి తెల్లవారుజామున ఏదైతే ఉందో అప్పటికి మీకు 41 రోజులు పూర్తి అవ్వాలి. కాబట్టి 41 రోజు నుంచి వరకు మనము ఇరుముడి కట్టుకోకూడదు. 42వ రోజు మాత్రమే మనం ఇరుముడి కట్టుకొని వెళ్ళాలి. ఇలా చేస్తే శివ కేశవుల యొక్క అనుగ్రహం అనేది, శివుడు విష్ణువు యొక్క ఇద్దరి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతూ ఉంటుంది. ధనుర్మాసము, కార్తీక మాసము 2 మాసాలు కూడా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి మాసాలు. కాబట్టి కార్తీక మాసం శివుడికి ప్రతీకగా, ధనుర్మాసం విష్ణు ప్రతీకగా, దీంట్లో 21 రోజులు, దాంట్లో 21 రోజులు మనం మాలాధారణ చేసుకున్నట్టయితే ఇద్దరి యొక్క శివకేశవ అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. శరణమయ్యప్ప.